చూస్తా ఉన్నా. భక్తులు అంటున్న మాట ఏమిటంటే, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పనులు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. ఎంత గొప్ప దీవెనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జీవితంలో దావీదు పొందినటువంటి మేలులను, దావీదు పొందినటువంటి ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఏ విషయాల్లో దావీదు జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ విషయాల్లో దావీదు పట్ల దేవుడు తన కనికరాన్ని చూపించి గొప్ప ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చాడో, ఆ విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్నాడు, దేవా, పచ్చిక గల చోట్లను నీవే నన్ను పనులు చేసి ఉన్నావు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తా ఉన్నాడు. గడాంధకారపు నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను అని అంటా ఉన్నాడు. ఇక్కడ చదువుకుంటూ వస్తున్నటువంటి మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడి యొక్క హృదయంలో దాగినటువంటి ఆశీర్వాదాలు మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో అతడు దీవెన పొందాడు, ఏ ఏ విషయాల్లో అతడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూశాడో వాటన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవుని ఆశీర్వాదాలను ప్రకటన చేస్తా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని దీవెన గుర్తు చేసుకుంటా ఉన్నాడు. మంచిదే. ఆయన అంటాడు కదా, పచ్చిక గల చోట్ల పనులు చేయించున్నాం, శాంతికరమైన జలములతో నడిపిస్తా ఉన్నాం, నా ప్రాణానికి సేద తీరుస్తా ఉన్నాం, నీతి మార్గంలో నడిపిస్తా ఉన్నాం, గడాంధకారపు సంచరణను భయపడకుండా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కన్నా నన్ను ఆదరిస్తా ఉంది, నా శత్రువు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తా ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దేవుడు తనను దీవించినటువంటి, తనను అభిషేకించినటువంటి ఆ దీవెనను అతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తా ఉన్నాయి. నేను బ్రతికిన దినాలన్నీ కూడా నీ కృప, నీ క్షేమము నాకు తోడుగా వస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి భక్తుడు తన హృదయంలో దాగినటువంటి గొప్ప ఆశ ఏంటంటే, చిరకాలము నేను నీ మందిరంలో నివాసము చేయాలి. ఎందుకు దేవుని మందిరంలో నివసించడానికి అతను ఇష్టపడతా ఉన్నాడు అంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎందుకు సమకూర్చబడ్డాం, నీవు నేను ఎందుకు ఆయన ఆరాధించడానికి ఇష్టపడతా ఉన్నావు, ఎందుకు నీవు నేను ఆయన యొక్క వాక్యం కొరకై ప్రయాసపడతా ఉన్నావు అనంటే, మన సమకూర్చబడిన విధానంలో దేవుడు గడిచినటువంటి దినాలన్నింటిలో దేవుడు చేసినటువంటి ఉపకారాలను, మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనమందరం కూడా నివసించడానికి ఇష్టపడతా ఉన్నాం. అలాగే భక్తులు అంటాడు కదా, చిరకాలము నేను నీ మందిరంలో నివసించడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఎన్ని మేలును దావీదు తన జీవితంలో పొందుకోవడానికి అతని దగ్గర ఉన్న ఒకే ఒక సూత్రం ఏంటంటే, మొట్టమొదటి వచ్చిన ఆయన అంటాడు, యెహోవా నా కాపరి. ఆయన కాపరిగా కలిగి ఉంటే మనకు కొదులేముంటుంది? ఆయన కాపరిగా కలిగి ఉన్నట్టే మనకు కావాల్సిన ప్రతి అక్కరలో ఆయన తోడు ఉంటాడు, ప్రతి అవసరతలో ఆయన తోడు ఉంటాడు, ప్రతి ఇరుకులో ఆయన తోడు ఉంటాడు, ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడికి నిలవబడే దేవుడు ఆయన కనుక భక్తుడు కలిగినటువంటి గొప్ప కారణం ఏంటంటే, ఆయన నా కాపరి అని అంటాము. ఎప్పుడైతే మనం కాపరిగా దేవుడిని కలిగి ఉండగలుగుతామో దేవుని దీవెనలు అన్నిటికీ మనం వారసులం అయిపోతాం. ఆయన కాపరిగా కలిగి ఉంటే ఆయన రెక్కల కిందే మనం ఉండడానికి ఇష్టపడాలి. ఆయన అడుగుజాడలు నడవడానికి మనం ప్రయాణించడానికి ఇష్టపడాలి. ఇప్పుడు గొర్రెలు కాపురం ఉన్నాడు అనుకో, గొర్రెలు ఆయనకు అనుకూలంగా ఆయన మార్గంలో ఆయన స్వరాన్ని వింటూ ఆ ప్రకారంగా నడవడానికి కనుక ఆ గొర్రెలు కనుక వింటే ఎక్కడికి తీసుకెళ్తాడు? చక్కగా మేతన్న స్థలానికి తీసుకెళ్తాడు, నీరున్న చోటికి తీసుకెళ్తాడు. కాదని చెప్పని పెడతరంగా వంకర మార్గాలు ఎన్నుకుంటే చిక్కులు పడేది మనమే. మన ముందు కాపరిని పెట్టుకుని మనం ప్రయాణించగలిగితే ఆ కాపరి యొక్క అడుగు చాడల్లో మనకు సమృద్ధి ఉంది, మనకు దీవెన ఉంది, మనకు ఆశీర్వాదం ఉంది, మనకు క్షేమం నిండి ఉంది. కాబట్టి భక్తుడు ఎరిగి ఉన్నాడు, యెహోవా నా కాపరి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగాడు.
నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవడానికి ఇప్పుడు మన ఇంట్లోకి మనం వెళ్ళాలి అనుకోండి, మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆ తలుపు తాళాన్ని తీయాలి. తీస్తే లోపలికి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టుగా పడుకోవచ్చు, తినచ్చు, ఉండొచ్చు. ఎండొచ్చినా, వానొచ్చినా, చలి వచ్చినా అన్నిటి నుంచి కూడా కాపుదలకు మనం ఆ గృహంలోకి చేరగలిగితే మనకు సంరక్షణ ఉంటుంది. ఆ తాళం తీస్తే లోపల ప్రవేశించగలుగుతాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను ఆయనలో ప్రవేశించడానికి, ఆయన కాపుదలను మనం పొందుకోవడానికి ఒకే ఒక్క సూత్రం, యెహోవా నా కాపరి. ఇది ఎప్పుడైతే మన హృదయంలో పడుతుందో తప్పక దేవుని ఆశీర్వాదాలు మనం సంతరించుకోగలుగుతాం, దేవుని దీవెనలను మనం సంతరించుకోగలుగుతాం. ఈ మధ్యన కలిసి ప్రతి ఒక్కరు తలలు వచ్చుతాం, అందరూ కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడతాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము నీ జీవితాలకు ఎంతో దీవెన. భక్తుడైన దావీదు తన హృదయంలో యెహోవా నా కాపరి అనే పలికిన మాట తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చింది. పచ్చిక గల చోట్లకు నడిపించే దేవుడు తోడుకున్నాడు, శాంతికరమైన జలములతో నడిపించే దేవుడు తోడుగా ఉన్నాడు, తన ప్రాణానికి సేద తీర్చే దేవుడు తోడుగా ఉన్నాడు, నీతి మార్గంలో నడిపించే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, గాఢాంత కాలపురాయంలో అతనికి తోడుగా ఉన్నాడు, అతని దుడ్డుకర్ర దేవుడు ఆదరిస్తా ఉన్నాడు, అంతమంది శత్రువులు ఎదుట అతనికి భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడట. నోడతో తనను అంటి తన గిన్నె నిండి పొర్రులంతగా తనను దీవిస్తూ ఉన్నాడు. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు భక్తుడైన దావీదు జీవితంలో పొందుకోవడానికి నా కాపరి అని హృదయమార పలకగలుగుతూ ఉన్నాడు. నీవు కూడా దేవుని కాపరిగా కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాలకు తోడుగా ఉండే దేవుని యొక్క సహాయం నీకు అనుగ్రహించేవాడే ఉన్నాడు. అందరూ కూడా హృదయమారానికి స్తుతులు చెల్లిద్దాం. ఇక్కడ ఈ దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి నీవు నేను మౌనంగా ఉండడానికి అయితే కాదు కదా, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, ఈ పరిశుద్ధ దినాన, ఈ ఆరాధన దినాన ఆయన మహిమపరిచేటువంటి నీవు హృదయమారానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, నన్ను నిర్మించిన రీతి తలచగా